చూస్తే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ సంచలన విషయాలు వెల్లడించారు. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని, ఈ పార్టీలో 101 మంది పాల్గొన్నారని చెప్పారు. ఇప్పటికే 5గురిపై కేసు నమోదు చేసినట్లు కూడా వెల్లడించారు. ఈ పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వారే ఉన్నారని అన్నారు. పార్టీలో ఒక నటి ఉన్నారని, అయితే వారి వివరాలు ఇప్పుడే చెప్పలేమని అన్నారు. పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశామని, రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో తెలుస్తుందని అన్నారు. దాడి సమయంలో డ్రగ్స్ నాశనం చేసే ప్రయత్నం చేశారని, డాగ్ స్క్వాడ్ ద్వారా డ్రగ్స్ గుర్తించామని అన్నారు. రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన సమయంలో నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేశారని సిపి దయానంద్ తెలిపారు. అంతేకాకుండా డ్రగ్స్ దొరకకుండా నాశనం చేసే ప్రయత్నం చేశారని అన్నారు. డాగ్ స్క్వాడ్ ద్వారా డ్రగ్స్ గుర్తించామన్న ఆయన విచారణ ముమ్మరంగా జరుగుతోందని చెప్పారు. On the night of 19th May, Bangalore City Crime Branch officers and staff raided a farm on the outskirts of Bangalore in Electronic City area. And in the party they have various narcotic drugs like MDMA crystals and cocaine, hydro ganja and other things. Nearly about 100 people were found partying there, and police have raided and verified the entire farmhouse area. And based on this incident, a case is registered in Electronic City police station limits. 5 persons have been arrested. Regarding the other persons, their blood sample have been collected. And since the jurisdiction belongs to Hebbagodi police station limits of Bangalore rural district, the case is now has been transferred to Hebbagodi police station. Okay, so there are reports suggesting that this was a party that was organized by one of the elected representatives from Andhra Pradesh. There were no elected representatives found in the party. On the contrary, many people from outside the state were also there, and some locals were also there. Okay, so there were also actors and actresses in this party is what we've been told, that has been confirmed. So if you possible, some actors and actresses may be there. We do not know the exact details about them, but we have collected all the details. We are still verifying, because more than 100 people were there, so we are still verifying the details, their backgrounds and all. Okay. Sir, how many people are arrested? 5. Regarding what case? Narcotic Drugs and Psychotropic Substances Act. బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని సినీ నటి హేమ మరోసారి స్పష్టం చేశారు. తాను హైదరాబాద్లో ఉన్నా అంటూ నిన్న ఓ వీడియో రిలీజ్ చేసిన ఆమె ఇవాళ మరో వీడియో విడుదల చేశారు. చికెన్ ధమ్ బిర్యానీ రెసిపీ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అదే ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నిని. తర్వాత ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసాను. ఇవి డ్రై ఆనియన్స్ అన్నట్టు బాగా డ్రైగా వేసుకోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను. దమ్ బిర్యానీ చేస్తున్నాను, సో ఒక్కొక్కటి పెట్టడం కష్టంగా ఉంది, అందుకని ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్ గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా? దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను, ఓకేనా? ఇది ఇట్లా వేసేస్తాము అడుగున. ఇప్పుడు దీనిపైన ఈ రైస్ లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఘీ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి దీంట్లో, ఓకేనా? వాటర్లో వేసేస్తే అన్నం 3/4 బాయిల్ అయితే చాలు, ఎక్కువ అవ్వట్లేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవుతుంది కదా, అందుకన్నమాట. ఓకే, ఇప్పుడు డ్రై ఆనియన్స్. ఇది మనం కుంకుమ పువ్వు అంటాము, మీరు సాప్రానా ఏదో అంటారు కదా, అదే అది. ఇది నెయ్యి అన్నమాట. ఎస్, ఇది నిమ్మరసం. ఇది నిమ్మరసం చాలా తక్కువ మంది వేస్తారు, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ రసం వేసి.